వెంటనే నీరు విడుదల చేయాలి. రైతులకు వెంటనే జై జవాన్ జై జవాన్. అట్లయినా మంచి మా పొలాలు చూడండి, పూరా విలేకరులు ఒకసారి వచ్చి చూడండి, మేము తీసుకుపోతాం. నీరు విడుదల చేయాలి. ఇన్ని రోజులు అవుతుంది అధికారులు ఇచ్చిన హామీ ఇచ్చారు, హామీ ఇచ్చినా కూడా ఇవాళ నెరవేర్లే. కావాల్సింది రైతులకు నీళ్లు. మేము అడిగేది నీళ్లు ఒకటి మాత్రమే. గతంలో ప్రభుత్వం తాగునీరు అవసరం. రైతులకు కావాలని వదిలిపెడతలేము. రైతులను ఇస్తలేము అనేది కాదు. నీళ్లు లేక చంద్రబాబుకు మేము ఏం చేసినాం, ప్రతి రైతుల ఓట్లు కావాలి, జనం ఓట్లు కావాలి. చంద్రబాబు ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా ఎత్తిండు, అరే మనకు ఓట్లు వేయాలన్నాడు. మన ప్రభుత్వం మార్పుకోవాలని చెప్పి ఓట్లు వేసినాం. చంద్రబాబుని గెలిపించుకున్నాం. చంద్రబాబు ఒక 30 ఏళ్ళ చరిత్ర మంత్రిలా. మేము మంత్రికి ఏమంటాం, సొంత కుటుంబం చంద్రబాబు మంత్రి, సొంత మంత్రి నియోజకవర్గం పొలా ఉండిపోతా అంటే నీళ్ళు ఇవ్వని అడుగుతారు. నీళ్ళు ఇవ్వమంటారు. ఎందుకు మంత్రులు గెలిచిన మంత్రి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా మేము ఎంత చేస్తాడో కూడా చంద్రబాబు ఒక మంత్రి ఒక్కరోజు కూడా వచ్చి రైతుల పొలాల కాడికి వచ్చిందా, కాలువ కాడికి వచ్చిందా, కుంట కాడికి వచ్చిందా, వచ్చి మీకు నీళ్ళు ఇస్తాం అని చెప్పి హామీ ఇవ్వచ్చు కదా. ఆయన నీళ్ళు తెప్పించచ్చు కదా. నీళ్ళు ఎందుకు తెప్పిస్తున్నాడు? ఇంత రైతులకు ఇంత కొట్లాడుతాడు ఎందుకు కనబడలేడు? ఒక్కరోజు మంత్రికి ఎందుకు వస్తలేడు? ఒక్కరోజు కనబడాడు. మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు దొరుకుతలేడు. ఈ కార్యకర్తలు
గత వారం మేము ధర్నా చేసినాం. గౌరవ సిఐ గారు, గౌరవ ఆర్డీఓ గారు మాకు 9 తారీఖు నీళ్ళు వస్తాయని చెప్పి హామీ ఇచ్చిండు. ఈరోజు తారీఖు 14 తారీఖు అయినా రైతులము గౌరవ ఆర్డీఓ గారిని కానీ గౌరవ సిఐ గారు కానీ మాకు హామీ ఇచ్చారు, మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మేము ఆగినాం ఇన్ని రోజుల దాకా. కానీ మా పొలాలు ఎండుతున్నాయి. ఇంకో గౌరవ విలేకరులు చూడండి మా పొలాల పరిస్థితి. మీరు రండి, మేము చూపిస్తాం. మాకు కావాల్సిన నీళ్లు కావాలి. మేము అడిగేది ఒకటి, ప్రభుత్వం డిమాండ్ చేసే ఒకటి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. మా పొలాలు జారిపోతున్నాయి. కాకరపల్లె, నా పేరు పాటి శ్రీనివాస్. కాకరపల్లె, మా ఊరు కాకరపల్లె. బిటోల్ చెరువు కాకరపల్లె, బిటోల్ చెరువు, బిటోల్ శివారు, ఇప్పలపల్లి శివారు, మొత్తం మైలుపల్లి శివారు, ఈ 3 మండలాలు మొత్తం ఉల్లారిపోయిన 3 శివార్లకు మాకు కావాల్సిన నీళ్లు పొలాలకు ఉల్లారిపోతాయి. చెర్ర కింద, గుంటల కింద, బాయిల కింద నీళ్లు కావాలి. మాకు మాకు కావాల్సిన నీళ్లు అడుగుతారు. మేము ఇంకా ఏం అడుగుతారు వాళ్ళని? మంత్రి తెలిసిపోయి